అన్ని సినిమాలలా కొన్ని పాటలు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తా ఉంటాయి. కనుక ముఖ్యంగా మన కమర్షియల్ సినిమాల ముచ్చటకొస్తే గనక, ఇక సినిమాల ఐటెమ్ పాటలకు గాను, మాస్ పాటలకు గాను అభిమానులంతా ఖుషి అయితారనుకోండి. అంతేకాదు ఇక ఆళ్ళు నచ్చిన వీరాభిమానితోని పాట స్టెప్పులు ఏస్తుంటే ఒక్కొక్కళ్ళు సీట్లల్లో కూసోకుండా ఎగిరెగిరి గంతులేసే సంగతి అందరికీ ఎరుకనే. అయితే గీ పాటలకు గాను ఒకప్పుడైతే సెపరేటు డాన్సర్‌లయితే ఉండేటోళ్ళు. కానీ గిప్పుడు మాత్రం కథానాయకులకే అదరగొడుతున్నారు అని జెప్పుకోవచ్చు. ఇగ మన స్టార్ హీరోయిన్‌ల సైతము ప్రతి ఒక్కరు డాన్సు మస్తుగా జేసేటోళ్ళే ఉన్నారని జెప్పుకోవాలి. అందులో ముఖ్యంగా మన మిల్కీ బ్యూటీ అయిన తమన్నా గిట్ల ఒక ప్రత్యేకమైన స్థానం అయితే ఏర్పరుచుకున్నది. ఇగ ఆమె జేసే డాన్స్ స్టెప్పులకు కుర్రకారులు గుండెలకి సీదా దూసుకుపోయేటట్టుగా ఆమె సురకత్తుల్లాంటి సూపులతోని అందరినీ ఆకట్టుకునేటట్టుగా ఇక ఆమె వంపు సొంపులతోని అందరినీ మెప్పించగలిగింది. ఇక ఆమెనే కాకుండా మరో పెద్ద హీరోయిన్ అయిన సమంత, అనుష్క, పూజ హెగ్డే వీళ్ళందరూ ఇట్లా చూసుకున్నా కానీ అవకాశం వచ్చినప్పుడు దుమ్ము దులిపేసిర్రు అనుకోండి. అయితే ఇప్పుడు గీతరం భామలను చూసుకుంటే ఇక వీళ్ళు అసలు డ్యాన్స్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు, ఇక స్ప్రింగు తిరిగినట్టు ఒకటే తిరుగుకుంటా మస్తుగా చిత్తగొడుతున్నారు అంటే నమ్మురి. మళ్ళీ ఇప్పుడు ఈ తరం భామలల్లా ఇక ఇటీవలనే శ్రీలీల తెలుగు పరిశ్రమలో అడుగుపెట్టి ఒక ఊపు ఊపింది. ఇక డ్యాన్స్ పరంగా ఈమెకి ఒక సపరేటు అభిమానులు ఉన్నారనే సందేహమే లేదనుకోండి. ఇక ఆ తర్వాత వచ్చిన మన మిస్టర్ బచ్చన్ సినిమాల ఇక ఇటీవలనే మన భాగ్యశ్రీ తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టడంతోనే ఆమె సత్తా అనేది ఆ సినిమాతోని చాటుకున్నది. ఇక మిస్టర్ బచ్చన్ సినిమాల పాటలకు గాను ఈమె అభిమానులను సైతం అదర్హో అనేటట్టుగా మస్తుగా చేసింది అనుకుంటే నమ్మురి. ఇక ఇట్లా చాలా మంది మంచిగా చేస్తున్నారు ఈ తరం భామలైతే. మళ్ళీ ఇప్పుడు ఎట్టకేలకు తెలుగు చిత్ర పరిశ్రమల మన బాలీవుడ్ నటి అయిన జాహ్నవి కపూర్ దేవరాజ్ సినిమాతోని అడుగు పెట్టబోతున్నది. ఇక ఈ పాటికే 2 విడుదల చేసిన పాటలల్లా అదుర్స్ అనిపించుకున్నది. ఇక ఇప్పుడు ఈ తరం భామలతో సహా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న భామలతో సహా గట్టి పోటీ ఇచ్చే అవకాశం కోసం మస్తుగా సిద్ధంగా ఉన్నదని అర్థమవుతున్నది. కనుక ఈ తరం భామలతోనే కాకుండా ఇక అందరు స్టార్ హీరోయిన్లని పెట్టి మరి ఒక నృత్య కళాకారమైన సినిమా తీసినా కానీ ఖచ్చితంగా ఆ సినిమా ఆడుతుంది అనేది రుజువు చేస్తుంది అనేది అందరి అంచనా. మీరు ఇట్లా ఏమంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.